Hello and good morning from Gwalior and welcome back to another day of my All India road trip. All India road trip లో మరో రోజు 6th డే ఈ సీజన్లో, సీజన్ నెంబర్ 12లో 6th డే. గ్వాలియర్లో ఉన్నాను. గ్వాలియర్లోని ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. గ్వాలియర్ ఫోర్ట్ ఒకటి, టోంబ్ ఆఫ్ ఛాన్సన్ ఒకటి, జయవిలాస్ ప్యాలెస్ అండ్ ఇంకొక ప్యాలెస్ ఏదో ఉన్నది, అది కూడా ఫోర్ట్లోనే. ఈరోజు అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాను. హోప్ నిన్నటి వీడియో లక్నో కూడా బాగా నచ్చే ఉంటుంది. సో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో గివ్ మీ లైక్ అండ్ గో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను నైట్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. ఆఫ్ కోర్స్ 10:15 సంథింగ్ గ్వాలియర్లోకి వచ్చేసరికి. బట్ రూమ్లోకి దిగేసరికి ప్రీ బుక్డే. ఫ్యాబ్ హోటల్స్ యాప్లో బుక్ చేసుకున్నాను, ప్రీ బుక్డే. కానీ రూమ్లోకి వచ్చేసరికి 11:30 to 11:45 అయింది. వై? బికాజ్ ఫస్ట్ అయితే రూమ్ చూడండి, నైస్ గుడ్ రూమ్, బాగానే ఉంది. 950 రూపీస్ అండ్ ఒక చిన్న బాల్కనీ కూడా ప్లేస్గా ఉన్నది. అండ్ ఇది రూమ్ పరిస్థితి. నాట్ బ్యాడ్, బాగుంది. 900కి విత్ ఏసీ అంటే నైస్ డీల్. నాకు తెలిసినంత వరకు నైస్ డీలే. కాకపోతే నేను వచ్చేసరికి ఏంటంటే చిన్న ఇష్యూ అయింది ఫ్యాబ్ హోటల్ అండ్ హోటల్ వాళ్ళతోటి. హోటల్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మాకు పేమెంట్ రాలేదు అని అన్నారు. అదేంటది నాకు సంబంధం ఏంటి, పేమెంట్ అయితే త్రూ ఆన్లైన్ చేస్తాను ఫ్యాబ్ హోటల్స్లో అంటే. అప్పుడు వాళ్ళ ఓనర్ వచ్చాడు, దే ఆస్క్ మీ టు బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు బై క్యాష్ పే చేసి దిగండి అన్నారు. అది ఎలాగవుతుంది? బుకింగ్ క్యాన్సిల్ చేస్తే నాకు మొత్తం అమౌంట్ అంతా లేపేస్తాడు, నాకు రిటర్న్ ఇవ్వడం అని అంటే. అలా కాదు సార్, మాకు పేమెంట్స్ రావట్లేదు ఫ్యాబ్ హోటల్స్ నుంచి అంటే. అది నాకు సంబంధం లేదు కదా అని చెప్పి నేను ఫ్యాబ్ హోటల్కి కంప్లైంట్ చేయడానికి కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేశారు. దే స్పోక్ టు ద హోటలర్ అండ్ హోటలర్తో మాట్లాడిన తర్వాత హోటలర్ ఏంటంటే, మీకు ఈరోజు అయితే రూమ్ ఇస్తున్నానండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, బట్ మాకు చిన్న హెల్ప్ చేయండి అని అన్నాడు. ఏంటి అని అంటే, రేపు మార్నింగ్ చెక్అవుట్ టైంలో నన్ను చెక్అవుట్ చేయనివ్వట్లేదు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ కాల్ చేయండి. అట్లీస్ట్ చెక్అవుట్ చేయనివ్వట్లేదు అని మీరు గట్టిగా చెప్తే అప్పుడైనా నా ప్రీవియస్ అమౌంట్ సంథింగ్ 29,000 30,000 లెక్క చెప్పాడు. ప్రీవియస్ అమౌంట్స్ అయితే ఇవ్వలేదంట ఫ్యాబ్ హోటల్స్ వాళ్ళు వీళ్ళకి. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. అది అయితే వాడు హెల్ప్ చేయమన్నాడు. సరే, నో ప్రాబ్లం, చెక్అవుట్ టైంలో రేపు మార్నింగ్ కదా, రేపు మార్నింగ్ చేస్తాను అన్నాను. నాకు ఆల్రెడీ వచ్చాడు, వచ్చి ఏంటి సార్ కాల్ చేయండి అన్నాడు. కొంచెం బాత్రూమ్ అన్ని చూసుకొని వచ్చి కాల్ చేస్తాను అని చెప్పాను. కాల్ చేశాను కూడా. బట్ వాడి బ్యాడ్ లక్ ఏంటంటే, ఫ్యాబ్ హోటల్స్ వాళ్ళ సైట్లోని మీ కంప్లీట్ అయిపోయిన బుకింగ్ అంటే ఈ బుకింగ్ కంప్లీట్ అయిపోయిన బుకింగ్ కోసం ఒకటినొక్కడిని అంటుంది తప్ప నుంచి కస్టమర్ కేర్కి అయితే ఫార్వర్డ్ చేయట్లేదు. అదే విషయం బాబు గారికి ఒకసారి చెప్పాలి వెళ్ళి. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. బట్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ డే, ఐ హోప్ సో. గ్వాలియర్ ఫోర్ట్ చాలా పెద్ద ఫోర్ట్, సుమారు చూడడానికి 3 to 4 hours పడుతుందంట. టైమ్ నౌ ఈజ్ 9 o'clock, 9:15 అయింది. లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాను. రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా బండి పైన వదిలేసి గ్వాలియర్ ఫోర్ట్, తాన్సేన్ అండ్ జయవిలాస్ ప్యాలెస్ ఇవన్నీ చూసుకొని ఈ రోజు మనం ఆగ్రా అయితే విజిట్ చేస్తాను. నైట్కి వెళ్తాను ఆగ్రాకి. ఈ రోజు ఆగ్రా విజిట్ అవుతాను, రేపు ఆగ్రా విజిట్ ఉంటుంది. సో దట్స్ ఆల్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో గివ్ మీ ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, డెఫినెట్గా నచ్చుతాయి. అండ్ మెనీ మోర్ వీడియోస్ ఆర్ టు కమ్ యట్. 12 seasons కంప్లీట్ అయ్యాయి. హోప్ఫుల్లీ ఇంకొక 6-7 seasons అయితే ఉంటాయి. ఎందుకంటే సీజన్ వారీగా నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను అనుకున్న విధంగానే మంత్లీ వన్స్ 2 months ఒకసారి 10-15 days ట్రిప్ అయితే వేస్తాను. ప్రతిదాన్ని ఒక సీజన్ కింద పెడుతున్నాను. ఆల్మోస్ట్ లైక్ ప్రతి స్టేట్కి సంబంధించి ఒక సీజన్లో పెడుతున్నాను. అప్పుడప్పుడు చిన్న డైవర్షన్స్ పక్క స్టేట్లో దగ్గరలో ఏమైనా ఉన్నది అని అంటే అది కూడా చూసుకొని వస్తున్నాను. ప్రస్తుతం అయితే ఉత్తరప్రదేశ్ కంప్లీట్ చేయబోతున్నాను. ఉత్తరప్రదేశ్ కూడా ఈ సీజన్లో డెఫినెట్గా కంప్లీట్ అయిపోద్ది. బికాస్ నెక్స్ట్ ఉన్నది ఆగ్రా అండ్ అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్ ఒకప్పుడు కంప్లీట్ అయిపోయింది. మధ్యప్రదేశ్లో మిగిలిపోయిన పార్ట్స్ ఇవి, గ్వాలియర్ అండ్ ఝాన్సీ. ఇంకా ఉత్తరప్రదేశ్ అయితే ఈ సీజన్ లో కంప్లీట్ చేయబోతున్నాను. ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే మిగిలినవి ఆగ్రా, మధుర, వృందావన్ అండ్ ఇంకొకటి అది బర్సానా అండ్ నోయిడా వైపు వెళ్తే ఇంకా అక్కడితో ఉత్తరప్రదేశ్ ఇంకా క్లోజ్. ఉత్తరప్రదేశ్ అలీగఢ్ కూడా వెళ్తే ఉత్తరప్రదేశ్ క్లోజ్ అయిపోతుంది. ప్రస్తుతం అయితే
కిందన హోటల్ వాడితో ఏ ఇష్యూ అవుతుంది. ఇష్యూ అంటే నాకేం ఇష్యూ అవ్వదు. ఐ మేడ్ ద పేమెంట్. వాడు ఏదో హెల్ప్ చేయమన్నాడు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. సో లెట్స్ స్టార్ట్. లెఫ్ట్ లో కనబడుతుంది కదా, ఆ కొండపైనే గ్వాలియర్ ఫోర్ట్. బైక్స్ కార్స్ అన్ని అలౌడ్ అంట పైకి. చాలా పెద్ద కోట. ఇదిగోండి, ఇదే ఊర్వాయి గేట్ అంట. ఊర్వాయి గేట్ లో నుంచి మనం కిల్లా పైకి అయితే వెళ్ళొచ్చు. ఈ కోట చుట్టూ అలాగా ఒక రౌండ్ వేయడానికి లాగా ఈ ఫోర్ట్ లోకి ఎంట్రీ. ఫోర్ట్ గేట్స్. దీనికైతే మహా చరిత్ర ఉందండి. పుస్తకాల వరకు ఏంటంటే 14వ సెంచరీ వరకు ఉన్నదని అంటున్నారు. 14వ సెంచరీ నుంచి తెలుసు అంటున్నారు. కానీ బట్ ప్రెడిక్షన్స్ ఏంటి అని అంటే 14వ శతాబ్దం కాదు. ఇక్కడేవో కేవ్స్ ఉన్నాయి, బుద్ధుడి కేవ్స్. 8th సెంచరీకి సంబంధించింది, ఇంకా 6వ సెంచరీకి కూడా సంబంధించి అయి ఉండొచ్చు అని చెప్పి దీని హిస్టరీలో ఉన్నది. చాలా పేర్లు మారాయి. సింధియా, బాబర్ రాజ్యంలోని అక్బరు, అండ్ కొన్నాళ్ళు ఇదేదో జైలు కింద కూడా వాడారంట. అలాగే సొంత మనుషుల్ని ప్రిజన్ లో పెట్టి 11 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఇక్కడ చంపబడ్డారంట. ఈ ఫోర్ట్ గురించి చాలా యుద్ధాలు అయ్యాయి. ఒకరినొకరు ఆక్యుపై చేసుకున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా బ్రిటిషర్స్ చేతికి వచ్చింది. బ్రిటిషర్స్ చేతికి వచ్చాక మర్చిపోయాను, బ్రిటిషర్స్ ఉన్నారు. దీన్ని మరో గిబ్రాంటర్ ఆఫ్ ఇండియా అని అంటారు. గిబ్రాంటర్ అంటే శత్రు దూరం నుంచి వస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అటాక్ చేయడానికి వీలు లేకుండా, అలాగే అంత ఈజీగా దీన్ని అటాక్ చేయగలిగే ఫోర్ట్ అయితే కాదు. లైట్ అండ్ సౌండ్ షోస్ ఉంటాయి ఈవినింగ్ 7:30 నుంచి 8:30 వరకు. మనం అయితే అంతవరకు ఉందాం. 2-3 అవర్స్లో ఈ ఫోర్ట్ చూసుకొని వెళ్ళిపోవడమే. ఇదిగోండి గ్వాలియర్ ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ ఇదంతా. చూసుకుంటే ఇక్కడ నుంచి మొత్తం గ్వాలియర్ సిటీ అంతా భలే కనబడుతుంది. అక్కడ కొన్ని శాండ్ స్టోన్తోనే బ్లూ అండ్ గ్రీన్ ఉన్నాయి కదా, అవి కూడా స్టోన్సే. ఆ స్టోన్స్ తోటి తయారు చేయబడింది. ఇది కాలక్రమేణా పోయింది అనుకోండి, చిన్నగా అలాగా. బ్రిటిష్ వాళ్ళు దీనికి పెట్టిన పేరు ఏంటంటే గిబ్రాంటర్, అంటే శత్రువులు దాడి చేయలేని ప్లేస్, అంటే కష్టమైన ప్లేస్. అండ్ బాబర్ టైంలో ఏంటంటే దీనికి పూర్తి దక్షిణ భారతంలోని, ఈ మధ్య భారతంలోని దీన్ని ఒక ముత్యం అని అంటారు. పర్ల్ ఆఫ్ ఫోర్ట్రెసెస్ అని ఇంగ్లీష్లో అంటారు దీన్ని. అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉన్నది, మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈ ఫోర్ట్లోకి. ఇది మాన్సింగ్ ప్యాలెస్ అంట. మొత్తం 4 స్టోరీస్ ఉన్నాయంట. 4 స్టోరీస్ అంటే 4 అంతస్తులు. కింద అండర్ గ్రౌండ్ లో 4 అంతస్తులు ఉన్నాయంట. విత్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ ఆల్. సంథింగ్ అరౌండ్ 1480s లో కట్టారంట ఇది. చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్నీ మాన్సింగ్ ప్యాలెస్ లో. ఇది పూర్తిగా ఏంటంటే హిందూ ఆర్కిటెక్చర్తో నిర్మించబడిందంట. ఆ పైన చూస్తున్నారు కదా, అవి చూస్తే వాటి బట్టి చెప్పొచ్చు హిందూ ఆర్కిటెక్చర్ అని. ఇది కొంచెం అరబిక్ స్టైల్లో వచ్చింది. లోపల గదులు అన్నిటికీ ఎంట్రీ ఉన్నది. ఇది ఏదో బుల్బుల్ టైప్ లాగా ఉంది. కిందకి పోవచ్చు. బుల్బుల్ ఎలాగ ఉంది, చిన్న చిన్న రంధ్రాలు. ఇదేదో ఒక మందిరం. ఇంకా కిందకి ఉందా, ఏం కట్టారబ్బా అప్పట్లో ఇంజనీరింగ్. ఇంకా కిందకి ఏదో ఉంది, ఇదిగో జస్ట్ పూలు. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మనం వచ్చిన దారిలోనే పోదాం. వచ్చిన దారి ఎటు వచ్చాం, చిన్న పూలులే. ఇటువైపు ఇంకో దారి. అక్కడి నుంచి వ్యూస్ ఒంగోలు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చూడండి అదిరిందే. ఇందాక మనం కిందకు 4th స్టోరీ అది. ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు. అండ్ ఎటు వెళ్తామో తెలియదు. సూపర్ అబ్బా.
స్ట్రక్చర్ చూడండి, అల్టిమేట్గా కట్టాడు. ఇది ఒక స్టోరీకి వచ్చాం. ఇది డిఫరెంట్, ఇందాకలు వచ్చిన మందిరం లాంటిది. నైస్ అబ్బా. ఇటువైపు స్ట్రక్చర్స్ అన్నీ కొంచెం మేజ్గా, గజిబిజిగా, మేజ్గా పజల్ లాగా చేసి కట్టారు. వెల్ ఇంజనీర్డ్ అనే చెప్పాలా. స్టెప్స్ ఉన్నాయి కానీ పైకి వెళ్ళడానికి క్లోజ్ చేస్తారు. ఇది ఇంకొక హాల్. ఈ కోట మొత్తం మీద మాన్సింగ్ ప్యాలెస్ టాప్. ఇక్కడ ఇంకో దారి ఉంది. నెక్స్ట్ ఈ కర్ణ మహల్ అని ఇక్కడ ఒక 4-5 మహల్స్ ఉన్నాయి. దీనికి మళ్ళీ సపరేట్గా ఛార్జెస్. దీనికి 20 రూపీస్ తీసుకున్నారు. అది కర్ణ మహల్ అంట. అండ్ దట్ ఈస్ విక్రమ్ మహల్. అండ్ అది ఇంకో మహల్ చెప్పాను కదా. తర్వాత బాబర్ తర్వాత అక్బర్ టైంలోని ఇవన్నీ జైలు కింద వాడేవారని. జైలు అనే వాళ్ళు అయితే ఇంకా ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకుంటే ఆ బౌండరీ వాల్, ఈ కర్ణమహల్ వైపు నుంచి బౌండరీ వాల్ అయితే కనబడుతుంది. ఈ కొండ చుట్టూ ఇలా ఏర్పరిచారు. ఈ మహల్ పైన ఇవన్నీ బ్యాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మాన్సింగ్ మహల్ తర్వాత ఇవన్నీ కొంచెం అరబిక్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. ఈ కర్ణ మహల్, విక్రమ్ మహల్ అవన్నీ. ఇది నెక్స్ట్ విక్రమ్ మహల్ అంట. చెక్కు చెదరకంతా ఉన్నది కొంచెం కూడా. అది దీని ఆర్కిటెక్చర్ వల్ల, దీని బ్యూటీ వల్ల. అందుకనే పర్ల్ ఆఫ్ ఫోర్ట్రెసెస్ అని అంటారు, ముత్యం అని అంటారు. ఇది చూసిన బ్రిటిషర్స్ కానీ మొఘళ్ళు కానీ దీన్ని విరగొట్టాలా అవన్నీ ఏం లేదు. ఇది రాజా మాన్సింగ్ 1516లో కట్టారంటే. ఇది అదే మాన్సింగ్ గారి కొడుకు. ఇది విక్రమ్ గారి మహల్ అట. అయితే ఇంక ఇక్కడికి 6వ శతాబ్దం కాదు, 8వ శతాబ్దం కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చాక తెలిసింది ఏంటంటే 3వ శతాబ్దంలో సూరజ్ సేన్ అనే రాజు లెప్రసీ వ్యాధి నుంచి బాధపడుతున్న సమయంలోని ఒక సాధువు పేరు గ్వాలిప అనే సాధువు, అతను ఒక తీర్థాన్ని, అదే సేక్రెడ్ హోలీ వాటర్ అంటే చూసారా, ఆ తీర్థాన్ని ఇచ్చిన తర్వాత అతనికి లెప్రసీ పోయిందంట. సో అతను ఏమనుకున్నారంటే అతని పేరు మీద కట్టే ఫోర్ట్ ఏదో అతని పేరు మీద కడదామని చెప్పి గ్వాలియర్ అనే ఫోర్ట్ని నిర్మించారు. అది అతని సాధువు గ్వాలిప అనే పేరు మీద ఉన్నది. ఆ సాధువు పేరు అయితే గ్వాలిప. ఆ సాధువు పేరు మీద ఈ కోటని కట్టడం జరిగింది. ఇది జహాంగీర్ మహల్ అట. ఇప్పుడు వెళ్తుంది జహాంగీర్ మహల్. ఇది చాలా హ్యూజ్గా ఉంది, పెద్దది. ఇక్కడ ఫ్రీ టు టేక్ వీడియోస్, ఫ్రీ టు టేక్ ఫొటోస్ అన్నీ. విక్రమ్ మహల్, సేను, జహాంగీరు, బాబరు అండ్ అక్బరు, తర్వాత సింధియాసు అవన్నీ ఎందుకంటున్నానంటే 3వ సెంచరీ తర్వాత ఆ సాధువు అతనికి ఇచ్చిన వరం ఏంటంటే వారి పరివారం ఉన్నంత కాలం ఈ మహల్ బాగుంటుంది అని చెప్పారంట. ఇది అల్టిమేట్ వ్యూ అబ్బా. అదండి. నెక్స్ట్ విషయానికి వస్తే సూరజ్ సేన్ గారి పాలనలో ఉన్న తర్వాత 84 డిసెండెంట్స్ అంటే 84 సంతతి, అంటే ఒకరి తర్వాత తాతలు మనవల తర్వాత 84th దగ్గర అప్పుడు ఈ ఫోర్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడిందంట. యుద్ధాలు, పోట్లాట్లు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జహాంగీర్ మహల్ అయితే మాత్రం హ్యూజ్గా ఉంది, చాలా అంటే చాలా. కింద నేను ఫస్ట్ వచ్చినవి అది గుజారీ మహల్ అట. అక్కడి నుంచి రావాల్సింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పింది, ప్లస్ చరిత్రలో రాసిన పుస్తకాలను బట్టి ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే 10వ శతాబ్దంలో అయితే మాత్రం ఈ ఫోర్ట్ అయితే ఉన్నది.
అండ్ 1818లోనూ ఎంతో సింధియాలు దీన్ని ఆక్రమించుకున్నారంట. ఎవరు? సూరత్ సేన దగ్గర నుంచి. దాని తర్వాత సింధియాల నుంచి మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ సికిందర్లు చేతులు మారిందట 1516 సంథింగ్ ఆ టైంలో. ఎందుకంటే అప్పట్లో ఇది వాటర్ పాండ్, ఇక్కడ వీళ్ళకి ఫ్రెష్ వాటర్ లేకపోతే. జహాంగీర్ మహల్ అయితే మాత్రం టూ మచ్ ఉంది. జహాంగీర్ మొఘల్లోకి ఇటు నుంచి వ్యూ అంటే ఇష్టమేమో, ఇటువైపు వాళ్ళు ఎంట్రన్స్ పెట్టుకున్నారు. మళ్ళీ సింధియాలు అంటే రాజస్థాన్ రాజులు అనుకుంటాను, ఐ నాట్ వెరీ ష్యూర్. సింధియాల తర్వాత మొఘలులు వచ్చారు. తర్వాత ఎక్కువ కాలం బాబర్ గారి రాజ్యంలోని ఇదంతా నడిచింది. అదే ఇదంతా చూసుకుంటే నా వెనకాతల జహాంగీర్ ప్యాలెస్ ఇదంతా. జహాంగీర్ ప్యాలెస్ ఫ్రంట్ గ్రౌండ్ ఇదంతా. ఇది అయితే మాత్రం పూర్తిగా అరబిక్ అండ్ మొఘల్ స్టైల్లో ఉన్నది. అండ్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కొన్నాళ్ళకి సింధియాల దగ్గర నుంచి బ్రిటిషర్స్ అంటే కొన్నాళ్ళకి 18th సెంచరీలో ఎంతో బ్రిటిషర్స్ దీన్ని వశం చేసుకున్నారు. అంటే అప్పటి వరకు ఏంటి అని అంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. వార్ ఎటువంటి వారి నుంచి అనేది తట్టుకుంటుంది ఈ ఫోర్ట్ అన్న ఇంపార్టెన్స్ ఉన్నది. ఈ మధ్యలో అయితే ఇంకా చాలా మటుకు రాజ్యాలు మారి ఆఖరికి బ్రిటిషర్స్ చేతిలో పడింది. బ్రిటిషర్స్ చేతిలో వచ్చిన తర్వాత దానికి గిబ్రాల్టర్ అని పేరు పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రిటిషర్స్ కొన్నాళ్ళు దీన్ని ఒక ప్రొటెక్టెడ్ ఫోర్ట్, అంటే ఎటువంటి యుద్ధాలు ఏమొచ్చినా అంతా సేఫ్గా ఉంటుందనే ఉద్దేశం ఉన్నంత వరకు దీన్ని మెయింటైన్ చేశారు. తర్వాత దీనివల్ల యూజ్ లేదని తెలిసిన తర్వాత మళ్ళీ సింధియా రాజులకి అప్పచెప్పేశారు. అప్పటి నుంచి సింధియా రాజులు తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఇందాక వెళ్ళిన కర్ణ మహల్ ఇది కూడా లుక్ అదిరిపోయింది. మొత్తం హిందూ స్టైలు, జైన్ స్టైలు, ముస్లిం అంటే మొఘల్ స్టైలు. అండ్ ఇంకా అలాగే ఆ కర్ణ మహల్కి ఎవరైతే కర్ణ రాజు ఉన్నారో ఆ టైం అతను అంటే 84th డిసెండెంట్ 17th డిసెండెంట్ 17వ వారసుడి నుంచి ఇంకా దీన్ని చేతులు మారుతూ వచ్చాయి. ఇంకా ఆఖరిలో బ్రిటిషర్స్ వారికి కూడా దీంతో పని లేక ఇది సింధియాలకు అప్పచెప్పారు. సింధియాలకు అప్పచెప్పిన నుంచి ఇంకా అంతా నార్మల్ మన జమానా నడిచింది. అయితే ఇదంతా ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా టేక్ కేర్ చేసుకుంటుంది అని అనుకుంటే తప్పే. బికాస్ ఈ పార్ట్ ఏదైతే ఉందో రెండోది 20 రూపాయలు ఎక్స్ట్రా 20 రూపాయలు కట్టాం కదా, అక్కడి నుంచి ఇదంతా విక్రమ్ మహల్, జహాంగీర్ మహల్, కర్ణ మహల్ అవన్నీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి చూసిన కర్ణ మహల్, విక్రమ్ ప్యాలెస్, జహాంగీర్ మహల్, జవహర్ కుండ్, మోతీ మహల్, గుజారి మహల్ కింద ఉంది. సోనాటాప్ చూసాం, సమాధి చూడలేదు, మహారాణి లక్ష్మీబాయి. నా వెనక ఉన్న మాన్సింగ్ మహల్ మాత్రం ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది. అండ్ అదైతే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటా. డిఫరెంట్ టికెట్ ఉన్నది, మరి ఎందుకు డిఫరెన్స్ అనేది తెలీదు. బట్ అక్కడైతే మాత్రం కపుల్స్ అందరూ ఎక్కువగా వెళ్తున్నారు. కొంచెం జహాంగీర్ మహల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఇందాక ఒక సందు రూమ్లోకి వెళ్ళేసరికి నన్ను గమనించి ఒక అమ్మాయి టపక్కుని ప్యాంట్ వేసేసుకుంటుంది. చాలా సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అందరూ గట్టిగా ఉన్నారు. ప్రస్తుతం మ్యూజియంలోకి అయితే వచ్చాను. మ్యూజియంలో విష్ణుమూర్తి విగ్రహాలు, నరసింహ విగ్రహాలు, అలాగే జహాంగీర్ బొమ్మలు, ఇంద్ర అండ్ అగ్ని బొమ్మలు. దీన్ని బట్టి ఫస్ట్ స్థాపించింది హిందువులు అన్నది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది చూడండి ఈ ఫోటోలో. సో అయితే 3D కదా అర్థమొకే కింద సిటీ దగ్గర నుంచి కొండపైపు చూసే వ్యూ ఇది బాగుంటుంది. ఉత్తవారంట అప్పట్లో వీళ్ళు వాడే సామాన్లు
ఇక్కడ 25 కిలోమీటర్స్లో మోరైనా అని ఊరు ఉంది. అక్కడ మట్టితో చేయబడిన ఉంటుంది. ఐరన్ బాల్స్, కత్తులు అంతగా ఏం లేవు. ఇంకేముంది, కరోనావైరస్ టైంలోనే ఎత్తుకుగా ఉంటారు మన బ్రిటిషర్స్. వన్స్ అగైన్ ద వ్యూ ఆఫ్ గ్వాలియర్ ఫర్ యూ. ది మెయిన్ అయితే మాన్సింగ్ ప్యాలెస్, ఐ థింక్ మెయిన్ గేట్. సరే ఇంక వెళ్ళిపోదాం. ఎప్పుడన్నా గ్వాలియర్ వచ్చి గ్వాలియర్ ఫోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే అందరూ మధ్యాహ్నం ఎప్పుడో 3 or 4 o'clock వచ్చి ఈవినింగ్ లైట్ షో చూసుకొని వెళ్ళడం అయితే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ మ్యూజియం ఇప్పుడు కూడా వెళ్ళి చూసాం. అండ్ అది మాన్సింగ్ మహల్, ఇది మాత్రం అల్టిమేట్గా ఉంది. విత్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో స్టోన్స్తో కార్వింగ్స్ అవన్నీ చేసి చాలా బాగుంది. బుల్బులయ్య అంటే అప్పట్లో రాజులు పెట్టిన పేరు కాదు. ఈ మధ్య కాలంలోని మన వాళ్ళు ఎవరెక్కడికి వెళ్ళినా అక్కడ దారి తెలియక మర్చిపోతాం వచ్చిన దారి అని చెప్పి మన వాళ్ళు పెట్టుకున్న బుల్బులయ్య పేరు. గద్దర్ అనే పేరు మీద ఒక సినిమా పాకిస్తాన్లో తీసినట్లు అలాగే లక్నోలో తీశారు. అక్కడ బుల్బులయ్య, అది కూడా మన వాళ్ళు పెట్టుకున్న పేరే. ఇది కూడా బుల్బులయ్య టైప్, మినీ బుల్బులయ్య లాగా. వెళ్ళిన దారి మళ్ళీ రావడం మర్చిపోతాం. సో అలా మనం పెట్టుకున్న పేరు బుల్బులయ్య.